శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరిన మనలందరినీ జ్ఞాపకం చేసుకొని ఓ చక్కని మాట దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి నా కాపరి ఆయనే, నాకు లేమి, కొరత, దరిద్రత, ఇహలోక సంబంధమైనటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు ఏవి నాకు ఉండవు అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాపరి దేనికి కాపరిగా ఉంటాడు చెప్పండి? మనం గొర్రెలమైతే ఆయన ఏమై ఉన్నాడు? కాపరి ఉన్నాడు. గొర్రెలైనటువంటి వారు, గొర్రెలు కాపరి ఎటు నడుచుకుంటున్నాడో, ఏమి చేస్తున్నాడో, ఎలా ఉండమంటున్నాడో, ఏ రూట్లో వెళ్తూ ఉన్నాడో అది గమనించి గొర్రెలు కాపరిని అనుసరించాలి. అందుకని ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అంటూ ఉన్నాడు. ఎవరంటారు ఈ మాట అంటే, నిజంగా మనం గొర్రెలమైతే ఈ మాట మన నోట వస్తుంది. మనం గొర్రెలం కాదనుకోండి, కాపరితో మనకు అవసరం లేదు, కాపరి యొక్క ప్రవర్తన మనకు అవసరం లేదు, కాపరి యొక్క భక్తి మనకు అవసరం లేదు, కాపరి యొక్క విశ్వాసం మనకు అవసరం లేదు, కాపరి యొక్క సహనం మనకు అవసరం లేదు, కాపరి యొక్క పద్ధతి కూడా మనకు అవసరం లేదు. మనం గొర్రెలమైతేనే కాపరితో మనకు అవసరం ఉంటుంది. గొర్రెలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం గొర్రె కాపరిని ఏం చేస్తూ ఉంటుంది? వెంబడిస్తూ ఉంటుంది. కాపరి ముందు పోతూ ఉంటాడు, గొర్రెలు వెనక వస్తూ ఉంటాయి. గొర్రెలు నిజంగా నీవు గొర్రెవైతే కాపరిని వెంబడిస్తూ ఉంటావు. కాపరి ఏ రూట్లో పోతూ ఉంటే ఆ రూట్లో వెళ్ళిపోతూ ఉంటావు. కొన్నిసార్లు కాపరి గుంతల్లో కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. పక్కనే రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో వెళ్తూ ఉంటే ఆ రోడ్డు ఎక్కడానికి వీలు కాదు కాబట్టి క్రాస్ రూట్లోనైనా తీసుకుని వెళ్ళి కొంచెం గుంత వచ్చినా కూడా గుంతలో నుండి ఎక్కించి నేరుగా రోడ్డు ఎక్కించే ప్లాను కాపరి చేస్తూ ఉంటాడు. నిజముగా కాపరిని వెంబడించేటువంటి గొర్రెలు కాపరి వెంటే వెళ్తూ ఉంటాయి. గొర్రెకు వెంబడించడమే కాదు ప్రియులారా, సమర్పణ కూడా ఉంటూ ఉందంట. కాపరిని వెంబడించేటువంటి గొర్రెలు సమర్పణ కలిగి ఉండాలి. ఊరిక నేను వెంబడిస్తున్నాను, ఆయన ఆగితే ఆగుతాను, వెళ్తే వెళ్తూ ఉంటాను అంటే కుదరదు ప్రియులారా. నా కాపరిని నేను వెంబడించాలన్నటువంటి స్థిరమైనటువంటి సమర్పణ మనకు ఉండాలి. ఆ సమర్పణతో మనం బయలుదేరినప్పుడు మేకల వంటి స్వభావాలు మనం చేయలేం. మేక ఒక రూట్లో పోతూ ఉంటుంది, గొర్రె ఏం చేస్తుంది చెప్పండి? గొర్రె ఏ రూట్లో పోతుంది? గొర్రె కాపరిని వెంబడిస్తూ ఉంటుంది. మేక ఆ చెట్టు ఈ చెట్టు, ఆ కొమ్మ ఈ కొమ్మ తాకాలని చూస్తూ ఉంటుంది. కానీ గొర్రెకు ఆ స్వభావం ఉండదు. అది నేరుగా ప్రయాణం చేయాలని ఆశపడుతూ ఉంటుంది. భక్తి కలిగినటువంటి వారు కాపరిని వెంబడిస్తూ ఉంటారు. భక్తి కలిగిన వారు సమర్పణ కలిగి ఉంటారు. వారే గొర్రెలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత గొర్రె ఇంకా ఏమి కలిగి ఉంటుంది అని అంటే, సాధువై ఉంటుంది. గొర్రె వలన ఎప్పుడు ఎన్నడూ కూడా కాపరికి కానీ ప్రక్కనున్నటువంటి వారికి కానీ హాని కలిగే పరిస్థితి లేకుండా ఉంటుంది. ఎందుకంటే గొర్రె యొక్క స్వభావమే అది ప్రియులారా. ప్రభువును నమ్మినటువంటి బిడ్డలమైన మనం నిజముగా దేవుణ్ణి కాపరిగా ఎంచుకొని ఉంటే మనం గొర్రెలమై ఉంటాం, వెంబడిస్తూ ఉంటాం, సమర్పణ కలిగి ఉంటాం, సాధువులమై ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వెంబడించేటువంటి పరిస్థితుల్లో లోకాన్ని వెంబడించం. మనం నిశ్చయముగా కాపరిని వెంబడిస్తూ సమర్పణ కలిగి సాధువులై ముందుకు పోతూ ఉంటారు.
అందుకే భక్తుడైనటువంటి దావీదు దేవునితో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. ఆయనను కాపరిగా ఎంచుకున్నాడు కాబట్టి ఎంతోమంది శత్రువులు ఆయన మీదకి వచ్చారు. గొల్యాతు కూడా దావీదును హతమార్చడానికి చిటికేస్తూ ఏమన్నాడు చెప్పండి? ఏరా నేనేమైనా కుక్కను అనుకున్నావారా? కుక్క మీదికి వచ్చినట్టుగా నా మీదికి వస్తున్నావు, కాకులకు గద్దలకు నీ మాంసాన్ని చల్లేస్తాను అంటూ ఉన్నాడు. కానీ దావీదు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే, ఈరోజు నా దేవుడు నిన్ను నాకు అప్పగించబోతున్నాడు. నువ్వు కాదు నా మాంసాన్ని కాకులకు గద్దలకు చల్లేది, నేనే నీ మాంసాన్ని కాకులకు గద్దలకు చల్లబోతూ ఉన్నాను. యుద్ధం యెహోవాదే అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి భక్తుడైనటువంటి దావీదు గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు ఈ మాటే అన్నాడు, విజయం సాధించాడు. తన సహోదరులందరూ కూడా గొల్యాతును చూసి భయపడి వణికిపోతూ ఉన్నారు. చిన్నవాడే కానీ గట్టివాడు, చిన్నవాడే విశ్వాస వీరుడు, చిన్నవాడే ప్రార్థనా పరుడు, చిన్నవాడే యెహోవాను కాపరిగా ఎంచుకున్నవాడు. అందుకని గొల్యాతు వలన ఆయన ఓడిపోలేదు ప్రియులారా. అలాగే రాజు అయినటువంటి సౌలు కూడా చిన్నవాడైనటువంటి దావీదు మీద పగబట్టినా కూడా అప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? దావీదు సౌలును చంపలేదు ప్రియులారా. యెహోవా చేత అభిషేకము నొందిన వాడని భయపడ్డాడు. సౌలు దుష్టుడో దుర్మార్గుడో ఏదైనా కానీ ఆయన యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నేను ఆయనకు హాని తలపెట్టకూడదు, యెహోవాయే నీకును నాకును న్యాయము తీర్చును అని ఓపిక పట్టాడు. చివరికి ఏమైంది చెప్పండి? సౌలును దావీదు చంపాడా? ఏం చేశాడు? చంపలేదు ప్రియులారా. యెహోవాయే న్యాయం తీర్చునన్నాడు. సౌలే తన్ను తాను పొడుచుకొని చచ్చినట్లు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాల్లో యెహోవాను కాపరిగా మనం కలిగి ఉంటే ఇహలోకంలో వస్తున్నటువంటి ప్రతి శత్రువును అణచివేయగల సమర్థుడు మన దేవుడు. మనము గొర్రెలుగా ఉన్నామంటే అన్ని విషయంలో దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.